స్పాకో కార్బొరేటర్ తెలంగాణకు పంపించిన అని చెప్పినా కదా ఫ్రెండ్స్. సో ఆ వీడియో ఇది. అన్న ఫిట్టింగ్ చేసిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, కార్బొరేటర్ ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు ఏమనేది మొత్తం వీడియో అనమాట. సో ఈ వీడియో అంతా అన్న వాళ్ళే షూట్ చేసి మన దగ్గర పంపించినారు ఫ్రెండ్స్. సో ఆయన ఒక లాస్ట్లో రివ్యూ చేసినారు, అది మీరు చూసి ఈ కార్బొరేటర్ పర్ఫార్మెన్స్ ఎట్లుందని చెప్పేసి ఆయన మాటలోనే వినేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కార్బొరేటర్ అయితే తీసినారు వాళ్ళ మెకానిక్ అయితే. చౌక్ ది స్లైడర్ కూడా మార్చేసినారు ఫ్రెండ్స్. ఆయన ఎక్సిలేటర్ వైర్ అయితే మార్చేసినారు. మార్చిన తర్వాత వచ్చేసి ఈ కొత్త కార్బొరేటర్ మనం ఇచ్చింది తెలంగాణ మన పార్సల్ అయితే పంపించినాం ఫ్రెండ్స్. మనం ఏపీఎస్ ఆర్టీసీలో తీసుకోలేదు, సో తెలంగాణ ఆర్టీసీలో వేసినాం అనమాట. సో చూడొచ్చు కార్బొరేటర్ అయితే మొత్తానికి ఫిట్ చేసినారు. స్టార్టింగ్ కూడా చేస్తున్నారు అనమాట. ఎక్సిలేటర్ కేబుల్ ఫిట్ చేసిన తర్వాత సో అన్న ఈ వేసిన తర్వాత 100 కిలోమీటర్స్ అయితే తోలినారు. రివ్యూ అనేది ఆయన మాటలోనే వినేసేయండి ఫ్రెండ్స్. ఎట్లా ఉంది ఏమని పర్ఫార్మెన్స్ ఆయన ఎట్లా చెప్తున్నారు చూడండి. गाड़ी चलाते तो फीलिंग तो नेक्स्ट लेवल है भाई. मैं गाड़ी ली जब से अब तक वो फीलिंग आया ना मैं गाड़ी में. अब जबरदस्त चल रही गाड़ी. మొత్తానికి అయితే ఆయన రివ్యూ విన్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు చూడండి. ఆయన చెప్పింది చాలా మందికి హిందీ అర్థం కాదు కాబట్టి. సో బండి తీసుకున్నప్పటి నుంచి నాకు ఈ ఫీలింగ్ అనేది రాలేదు, ఈ పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. ఇప్పుడైతే చాలా బాగుంది, పికప్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చెప్పినారు. సో దాని తర్వాత వేసిన తర్వాత నాకు అన్న ఫోన్ చేసినారు మళ్ళీ కూడా, అన్న బండి ఓవర్ రైజ్ అయిపోతుంది, మనం కొంచెం దూరం డ్రైవ్ చేస్తేనే. సో ఆ కంప్లైంట్ ఏంటంటే హెడ్లో వాల్స్లు అనేది టైట్ ఉంటాయి, అదనేసి అడ్జస్ట్ చేసి కరెక్ట్గా లూజ్ చేయించుకోవాలన్నమాట. అది సెట్ చేసానంటే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. సో మొత్తం మీద వీడియో ఇదే ఫ్రెండ్స్. ఎవరికైనా కార్బొరేటర్ కావాలి అంటే కనుక నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ లైక్ చేసి షేర్ చేయండి.